అందరికీ కూడా శుభాశీస్సులండి. 2026 గాను మీనరాశి వాళ్ళకి జనవరి, అలాగే ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు కూడా ఎలా ఉండబోతుంది? జనవరిలో మీనరాశి వాళ్ళకి కొన్ని విధాల పర్వాలేదు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాలు కూడా పర్వాలేదు. అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, అలాగే విదేశీయానీయ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇదే కాకుండా ఏదైనా సరే స్థిరాస్తుల గురించి ప్రయత్నాలు చేసుకోవచ్చు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా అనుకూల వాతావరణం అయితే మీనరాశి వారికి ఉంది. అలాగే ఫిబ్రవరి నెల వచ్చేటప్పటికి మీనరాశిలో శని ఉండడం, అలాగే మిగతా గ్రహ సంచార ప్రభావాల వల్ల ఈ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాత్రం అనేక విధాల కూడా ఆటంకాలు. ఆర్థికంగా చాలా బాగుంటుంది ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎంత సంపాదించినా కూడా ఈ ఫిబ్రవరి నెల మాఘమాసంలో మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. అది ఆరోగ్యపరమైనటువంటి ఖర్చు కావచ్చు, అలాగే లేదా ఏదన్నా శుభకార్య మూలకంగా ఖర్చు అయిపోవచ్చు. ఏ రూపంలోనైనా సరే అధికంగా మంచి నీళ్ళ కంటే కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశమే ఉంది మీనరాశి వాళ్ళకి. సరే, ఖర్చు అయినా పర్వాలేదంటే ఈ యొక్క మాఘమాసంలో భార్యాభర్తల మధ్య అవగాహన లోపించడం, అపార్థాలు చేసుకోవడం, అలాగే కుటుంబ కలహాలు అన్నదమ్ముల వల్ల కానీ, లేదా భార్యాభర్తలతో, తల్లిదండ్రులతో కానీ, లేదంటే స్నేహితులతో కానీ, చేసే ఉద్యోగం చాటి ఉద్యోగస్తులతో కానీ శత్రుత్వాలు, విరోధాలు, ఎడబాట్లు అనేటివి అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వాహన ప్రమాదాలు కూడా అధికంగా సంభవించే అవకాశం కనపడుతుంది. ఈ యొక్క మాఘమాసంలో ఎటువంటి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు. ఎటువంటి శుభకార్యాలు కూడా నన్ను అడిగితే మీరు చెయ్యొద్దు. కావాలంటే శుభకార్యాల్లో పాల్గొనండి. మీ ఇంట శుభకార్యాలు కూడా చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ మాసం కలిసి రాకపోవడం వల్ల ఇప్పుడు చేసిన శుభకార్యాలు మధ్యలోనే అనుకోకుండానే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. మొదలుపెట్టిన కార్యం ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ప్రారంభంలోనే నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి, పూర్తిగా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెట్టిన పెట్టుబడి కూడా నిలిచిపోవడం, తిరిగి రాకపోవడం, ఆగిపోవడం, దానివల్ల తీరని నష్టాలు. కాబట్టి ఈ మాఘమాసంలో ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు చేయొద్దు. విద్యార్థులకు కూడా పాపం కష్టకాలమని చెప్పాలి. పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అనే దాంట్లో వాళ్ళ చదువు పైన పట్టి ఆధారపడి ఉంది. అయితే ఏమిటి అంటే రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకే విధంగా ఉండరండి. అయితే ఇది ఓవరాల్గా రాశి ప్రకారంగా చెప్పడం, వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టిన సమయం, శుభ సమయంలో పుట్టారనుకోండి వాళ్ళు రాణించగలుగుతారు. బాగలేనప్పటికీ కూడా వాళ్ళ యొక్క అదృష్టం అనేది అలా ఉంది కాబట్టి, వాళ్ళు జన్మించినటువంటి సమయం అనేది గుడ్ టైం కాబట్టి బాగలేని సమయంలో కూడా కొంతమేర వాళ్ళు రాణించగలుగుతారు అని అర్థం. అలాగే వాళ్ళ పుట్టిన టైం బ్యాడ్ టైం అనుకోండి, రాశి ప్రకారంగా ఓవరాల్గా బాగలేదు కాబట్టి అటువంటి వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశము ఉంది, ప్రతి రంగాలలో కూడా ఓడిపోయే అవకాశము ఉంది. అందుకనేసి పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బట్టే ఉంటుంది. ఓవరాల్గా రాశి ప్రకారంగా అందరికీ బాగుంటుందా అంటే పొరపాటే. అలా అనేసి అందరికీ బాగుండదు అని అంటే కూడా పొరపాటే. ప్రతిదీ కూడా మనము అన్ని కోణాలలో చూసుకోవాలి. ఆ విధంగా మనం అన్ని కోణాలలో ఆలోచించి చెప్పేదే మనం. మాస ప్రకారంగా కావచ్చు, గ్రహాల ప్రకారంగా కావచ్చు, వాళ్ళ పుట్టినటువంటి సమయ ప్రకారంగా కావచ్చు, వాళ్ళ పుట్టిన తేదీ, వార, నక్షత్ర, మాసాన్ని బట్టి అన్నిటి కోణాల్లో మనము ఇవి నిర్ధారణ చేసి చెప్పడం, అనుభవపూర్వకంగా చెప్పేటువంటిదే మనం.
అలాగే ఈ రాశి వారికి మళ్ళీ మార్చి నెలలో మళ్ళీ కూడా బాగుంటుంది, పర్వాలేదు. కొత్త నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు, శుభకార్యాలు జరుగుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, సర్వసక శుభకార్యాలన్నీ కూడా జరపడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తారు, అక్కడ కూడా స్థిరపడతారు, అక్కడ కూడా ఆస్తులను సేకరిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మళ్ళీ మార్చి నెలలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతాన సౌఖ్యం కూడా కలిగే అవకాశం ఉంది. మళ్ళీ ప్రతి విషయాలలో కూడా ప్రతి మనిషికి కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు. కొద్ది రోజులు చీకటి, కొద్ది రోజులు మరలా వెలుగు అన్నట్టుగా ఉంటుంది. అంటే కష్టాలు జీవితాంతం ఉంటాయి అంటే ఉండవు, మళ్ళీ సుఖాలు వస్తాయి. దానికోసమన్నా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు అధికంగా గురువు యొక్క అనుగ్రహం కోసం ఒక శనివారం రోజు కావచ్చు, లేదంటే గురువారం రోజు కావచ్చు, ఈ 2 రోజుల్లో వారంలో పసుపుతోటి ఒక 1/4 కిలో పసుపు లేదా లాస్ట్కి ఒక 100 గ్రాముల పసుపుతోటైనా సరే ఆ యొక్క గురువుకి కానీ లేదా శనికైనా సరే పసుపుతో అభిషేకం చెయ్యండి. శనికి కూడా పసుపుతో ఎందుకు అభిషేకం చేయాలి అంటే అనుకూలం లేనటువంటి శనిని కూడా మనం కొంతమేర అనుకూలంగా మార్చుకోవడానికి. ఎవరినైనా సరే మనకు కానివాడు శత్రువు అనుకుందాం, వాడిని మనం తిట్టామంటే ఏమవుతుంది, వాడు ఇంకా ఎక్కువై మనకు నష్టాన్ని కలగచేస్తాడు. శత్రువుని కూడా మనం పొగిడామనుకోండి, శత్రువు కూడా మనకు కాస్త మిత్రుడై అనుకూలించే అవకాశం ఉంది. అట్లాగా శని రాశిలో ఉండడం వల్ల కొంతమేర ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ శని యొక్క ప్రసన్నం అనుగ్రహం చేసుకోవడం కోసము శనివారం రోజు శనికి, గురువారం రోజు గురువుకి పసుపుతోటి మీరు కుంకుమార్చన చేసినట్టుగా పసుపుతో అభిషేకం చేయండి. సుఖాలు పొందుతారు, సర్వ సౌఖ్యాలు పొందుతారు. అనుకున్నది ఆదిలో ఆటంకం కలిగినా మళ్ళీ డబల్ సౌఖ్యాన్ని, సుఖాన్ని, అభివృద్ధిని అన్ని విధాలా కూడా పొందుతారు, కలిసే వస్తుంది. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి, అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే
ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది, ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇళ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది, ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది, గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది, యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్రాల్లో సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాకు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వర పీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.
సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.